దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గడిచిన వారం అంతా దేవుడు తన కృపలో మనందరినీ బలపరుచుకొని మరి కార్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మరొకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ బైబిల్లో తెలిసినట్లయితే దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న మాటలు రాజీ పడకూడదండి. రాజీ పడకూడదని తెలుసా మీకు? ఏ విషయంలో రాజీ పడాలి, ఏ విషయంలో రాజీ పడకూడదు అనే విషయాలు తెలుసా మీకు? కొంతమంది రాజీ పడాల్సిన విషయాల్లో రాజీ పడరు, అవసరం లేని వాటిల్లో రాజీ పడతారు. కొంతమందికి ఏ విషయంలో రాజీ పడాలో తెలుసు, ఏ విషయంలో తగ్గాలో, ఏ విషయంలో పెరగాలి అనేది తెలుస్తారు. అయితే ఈ దినము దేవుని వాక్యంలో నుండి దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనకి ఏ విధంగా ఏ విషయంలో మనం రాజీ పడాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా క్రైస్తవులమైన మనము పవిత్రతను కాపాడుకుంటూ రాజీ పడకూడదని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మన పవిత్రతను కాపాడుకోవాలి అంటే చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని మందిరానికి వస్తున్న మనము, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము అన్ని విషయాలలో బయట వారితో ఎలా మాట్లాడాలి, సంఘస్థులతో ఎలా ఉండాలి, ఎదుటి వారితో పొరుగు వారితో ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్కటి మనం తెలుసుకొని ఉండాలి. అయితే ఈ దినము దేవుని బిడ్డలం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనము దేనికి రాజీ పడకూడదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ దానియేలు గురించి మనకి కనబడుతుంది. దానియేలు ఎలాంటి వాడు, ఏ విధంగా దేవుని సన్నిధిని ఎదిగాడు, ఏ విధంగా దేవుని స్తుతిస్తున్నాడు, ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవునిపై ఎలాంటి భక్తులు భయము కలిగి ఉన్నాడు అనేది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఈ దినము నేను మీతో చెప్పనైన మాట, మనం ఏ విషయంలో రాజీ పడకూడదని దాని నుండి ఈ దానియేలు గ్రంథం నుంచి దానియేలుని మనం ఏ విధంగా అంటే అడ్మైర్ చేస్తూ దానియేలు ముందుకు పెట్టుకొని ఏ విధంగా దానియేలు దేవుని విషయంలో రాజీ పడకుండా, దేవుని విషయంలో రాజీ పడకుండా తనని తాను కాపాడుకుంటూ, తనని తాను అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా జీవించడానికి ఉన్నాడు అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా ఏ విషయంలో రాజీ పడకూడదంటే స్వయం నియంత్రణ విషయంలో రాజీ పడకూడదండి. మన జీవితంలో పాపం చేయకుండా మనల్ని మనం నియంత్రించుకుంటూ ఉంటున్నామా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏ విషయంలో మనం రాజీ పడకూడదంటే స్వయం నియంత్రణ, మనల్ని మనం తగ్గించేసుకుని లేదా మనల్ని మనం అధిగమించేసుకొని ఆ విషయం చెయ్యకూడదు, అది మంచిది కాదు, అది దాని దగ్గరికి వెళ్ళకూడదు, అది ముట్టకూడదు, అది చెయ్యకూడదు, దాన్ని పట్టకూడదు అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామనంటే మనల్ని మనం రాజీ పడుకొని పర్లేదులే, ఏం కాదులే, ఒక్క రోజుకే కదా, ఒక్క పూటకే కదా, కొంతసేపటికే కదా అని మనం వాటిని చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు కనపడుతున్న మాట, దానియేలు రాజు దగ్గర ఉండటానికి, రాజు భోజనం బల్ల దగ్గర భోజనం చేయటానికి
తను అర్హుడై ఉన్నాడు. రాజు ఎంత గొప్ప వ్యక్తి, రాజు అనే వ్యక్తి దగ్గర మనం ఉండాలి అంటే మనకి కూడా ఒక అలాంటి స్థానం అయితే ఉండాలి. అయితే దానియేలుకి అలాంటి స్థానం అయితే దేవుడు ఇచ్చాడు. అయినప్పటికీ రాజు దగ్గర భోజనం చేసేటప్పుడు అక్కడున్న పానాలు కానీ లేదా అక్కడున్న మద్యము కానీ కొన్ని పదార్థాలు కానీ అతను తీసుకొని తను అపవిత్రపరచుకోకూడదు అని చెప్పి అక్కడున్న నపంసకుడికి చెప్తున్నాడు. నేను అక్కడ కూర్చొని నాకు అవన్నీ అవసరం లేదు, అవన్నీ తినకపోయినా కూడా నేను బాగుంటాను, నేను భూత వల్లే ఉంటాను, నాకు ఆరోగ్యం ఉంటుంది, నాకే ఇబ్బంది ఉండదు, నాకు వద్దు, నన్ను నేను అపవిత్రపరుచుకోను, దీనికోసం నన్ను నేను రాజీపరుచుకొని దేవుని నామాన్ని నేను ధిక్కరించను లేదా దేవునికి విరోధంగా నేను ఉండను అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈ లోకంలో ఉంటున్న మనల్ని మనం దేవుని దగ్గర రాజీపరుచుకొని మనల్ని మనం చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనుల దగ్గరికి వెళ్ళి మనం అక్కడ రాజీపడి చేస్తున్నామండి. ఇక్కడ దానియేలు ఏ విధంగా తను చెయ్యకూడదు, తను ముట్టకూడదు, తను తినకూడదు, తను తాగకూడదు అని ఆలోచించుకున్నాడు. తను ఎక్కడున్నాడు? రాజసభలో ఉన్నాడు, రాజ ఆస్థానంలో ఉన్నాడు. తను ఉన్న పొజిషన్ కూడా మంచిగానే ఉంది. దానియేలు ఉన్న ఆ యొక్క పొజిషన్ తనకి మంచిగానే ఉంది. నేను ఈ పొజిషన్లో ఉన్నా కదా, ఇప్పుడు ఏమైంది, నేను ఉన్నా కాబట్టి నలుగురితో ఉన్నా, నేను ఇప్పుడు ఉన్నా కాబట్టి తాగాలి తినాలి అని ఆలోచించుకొని తను అపవిత్రపరుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఇక్కడ దానియేలుని బైబిల్ గ్రంథంలో ఉంచేవాడు కాదేమో. కానీ అతడు ఏం చేశాడు అని అంటే తను దేవుని దగ్గర ఎక్కడ లోకంలో రాజు దగ్గర అక్కడ రాజీ పడకుండా అది తీసుకోకుండా దానికి తను అలవాటు పడకుండా ఉండటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునిపై భయం కలిగిన వ్యక్తిగా, దేవునిపై భక్తి కలిగిన వ్యక్తిగా తను చూపించుకోవడానికి, కనపరచడానికి అతడు వాటికి దూరంగా ఉన్నట్లుగా కనపడుతుంది. మనం కూడా ఈ లోకంలో ఉన్నంతకాలం పాపం చేయడానికి లేదా పాపపు పనులలోనికి, పాపపు ఆలోచనలోనికి మనం వెళ్ళడానికి మనల్ని మనం రాజీ పడుతూ వాటి చుట్టూ తిరుగుతున్నామేమో అని దేవుడు ఈరోజు మనకి తెలియజేస్తున్నమాట. స్వయ నియంత్రణం అంటే స్వయంగా మనల్ని మనమే, వేరే వాళ్ళు ఎవ్వరు కాదండి మనల్ని నువ్వు అక్కడికి వెళ్ళి ఇది చేయి, నువ్వు అది తీసుకో, ఇది తీసుకొని ఇంకొకరు ఎవ్వరు మనకి చెప్పరు. మనల్ని మనమే ఏం చేస్తున్నాము అంటే మనమే రాజీ పడిపోతున్నాం, మన మనసులో మనమే అనేసుకుంటున్నాం, మన మనసులో మనమే అన్నీ చేసేసుకొని ఓకే ఏం కాదులే, ఇలా చేసేద్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం, అది చేద్దాం, ఇది చేద్దామని దేవునికి విరోధముగా లేదా దేవునికి ఆటంకంగా ఏదైతే ఉందో దానికి మనం వెళ్ళేవారిగా ఉన్నట్లుగా ఈ లోకంలో మనకి కనబడుతూ ఉన్నాం మనం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే అలా స్వయం నియంత్రణ అనే దాని విషయంలో మనం రాజీ పడకూడదండి. దేవుని దగ్గర మనం రాజీ పడకూడదు. బయట దేని విషయంలోనైనా మనం రాజీ పడచ్చేమో, లేదా బయట దేని విషయంలోనైనా ఏ పని విషయంలోనైనా దేవునికి ఆటంకంగా ఉన్న దాని దగ్గర మనం రాజీ పడి దానికి దూరంగా బయటికి రావచ్చేమో, కానీ దేవుని మందిరంలో ఉండటానికి, దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవుని సన్నిధిలో ఎదగడానికి, పాపానికి దూరంగా ఉండటానికి మనం ఎప్పుడు రాజీ పడకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం ఈ లోకంలో ఉన్నంత కాలము మన పవిత్రతను కాపాడుకోవడానికి ఎప్పుడూ రాజీ పడకూడదండి. నేను చెప్తున్న మాటను జ్ఞాపకం ఉంచుకొని మనం దేని విషయంలో రాజీ పడకూడదు అని అంటే మనల్ని మనం నియంత్రించుకోవడానికి, నిన్ను నువ్వు పర్వాలేదు, ఈ రోజే కదా, ఈ క్షణమే కదా, ఈ మినిటే కదా, ఈ సెకండే కదా, తర్వాత ఏమవుతుందో ఏమో తెలియదు కదా, దాని గురించి ఎందుకు ఇప్పుడు నువ్వు ఆగిపోతున్నావు, దాని గురించి ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఇది పోతే తర్వాత నీకు ఇంకేమీ రాదు అనే ఆలోచనలు ఈ లోకంలో చేయడానికి, ముందుకెళ్ళడానికి ఉన్నప్పుడు దేవునికి దూరమై మన దేవుని దగ్గర అపవిత్రంగా జీవించేవారిగా ఉంటున్నామని ఈరోజు మనం తెలుసుకున్నాం. అయితే ఇంకొక విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇక్కడ రెండవదిగా ఏ విషయంలో రాజీ పడకూడదు అని అంటే ప్రార్థించే విషయంలో రాజీ పడకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది దానియేలు ద్వారా. నేను ఈరోజు దానియేలు గ్రంథం నుంచి దానియేలు ద్వారానే మనం ఏ విధంగా బ్రతకాలి, దేని గురించి రాజీ పడకూడదు, ఏ విధంగా మనం పవిత్రంగా ఉండాలి, మన పవిత్రతను కాపాడుకోవాలనే విషయాన్ని మీకు తెలియజేయనున్నాను. ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనబడుతున్న మాట ఏంటి అని అంటే దానియేలు తన ఇంటికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. అయితే అక్కడ ఎందుకు ఆ మాట ఉంది అని అంటే పై వచనాలలో రాజు ఒక శాసనాన్ని ఆ దేశానికి ఇచ్చినట్లుగా మనకి కనపడుతూ ఉంది. అయితే ఇచ్చిన శాసనం ఏంటి అని అంటే అక్కడ ఉన్నన్ని రోజులు లేదా ఒక నెల రోజులు అక్కడున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు బొమ్మను విగ్రహమును దర్యావేష రాజు యొక్క బొమ్మ ఏదైతే ఉందో ఆ విగ్రహమును చేసి అక్కడ నిలబెడితే వారు ఆ బొమ్మకు మాత్రమే మొక్కాలి, దానికి మాత్రమే పూజించాలి, దానిని మాత్రమే ఆరాధించాలి, దానికి మాత్రం ప్రార్థన చేయాలి అనే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు అక్కడున్న మంత్రులు, అక్కడున్న కొంతమంది రాజు చుట్టూ ఉన్న వాళ్ళు. అది కూడా ఎందుకు అని అంటే దానియేలుని దేవుడు అక్కడ మంచి స్థితిలో ఉంచాడు. అతన్ని ఎలా అయినా తొక్కేయాలి, అతన్ని ఎలా అయినా కిందకి దించేయాలి. అక్కడ ఉన్న రాజుకి దానియేలు చాలా ఇష్టమైపోయాడు. అతనికి అన్నీ చెప్తున్నాడు, రాజు కింద రాజు అయిపోయాడు, అతని కింద మనం ఉండటం అనే ఈర్ష అసూయ వాళ్ళతో కలగడం వల్ల వాళ్ళు ఏం చేశారు అని అంటే ఒక శాసనాన్ని పుట్టించి దానియేలుని ఎలా అయినా పట్టించి ఇక్కడి నుంచి ఎలా అయినా చంపించేయాలనే ఆలోచన వాళ్ళకి కలిగింది. ఇవన్నీ మనకి పైనంతా కనబడుతుంది. ఆ శాసనం వచ్చింది అందరికీ, అక్కడ దూత ద్వారా ఆ దేశం అంతా ప్రకటింపబడింది. అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడ బూర మోగగానే అక్కడ కొన్ని ఆర్భాటం మొదలవగానే ఆ యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి వెళ్ళే సమయం అయితే వచ్చింది. అయితే దానియేలు తనకున్న అలవాటు ఏదైతే ఉందో ప్రతిరోజు తను ఏం చేస్తాడంటే 3 సార్లు ముమ్మారు అనుకుంది తన ఇంటికి వెళ్ళి తన పైగది కిటికీలు ఏవైతే ఉన్నాయో అవి తెరిచి యెరూషలేముకు తన ముఖము పెట్టి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనపడుతూ ఉంది. అయితే అదే రోజు ఏదైతే శాసనం మొదలైన రోజుందో అక్కడ ఆ విగ్రహానికి మొక్కటానికి ప్రారంభించిన ఆ దినము ఆ క్షణము కూడా అతను ఏం చేశాడు, తన టైం అయింది. రోజువారీగానే ఏ విధంగా ఏ టైంలో తను ప్రార్థన చేసుకుంటున్నాడో, ఏ టైంలో అతను దేవుని స్థుతిస్తున్నాడో అదే టైం తనకు అయింది కనుక తన ఇంటికి వెళ్ళిపోయి తను ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ ఎవరైతే దానియేలును పట్టించాలి అని అనుకున్నారో వారికి కావాల్సింది కూడా అదే. ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేయడం మొదలు పెడతాడో అప్పుడు వెంటనే అతను తీసుకుని వెళ్ళిపోరు రాజు దగ్గరికి. రాజు తీసుకెళ్ళగానే ఎవరైతే దాన్ని తిరస్కరించారో, అలా చేయకుండా విగ్రహానికి మొక్కకుండా ఉన్న వారికి ఏమని పనిష్మెంట్ ఇచ్చారు అని అంటే సింహాల బోనులో వేస్తాడు అని ఒక నియమాన్ని పెట్టారు. అయితే ఇప్పుడు కావాల్సింది అదే కదా, వాళ్ళందరూ చూస్తున్నారు. యథావిధిగా దానియేలు ప్రార్థన చేయడానికి తన ఇంటికి వెళ్ళిపోయి ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఈ దినము ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటి అని అంటే తాను చనిపోతాను అని తెలిసి కూడా సింహానికి ఆహారం అయిపోతానని తెలిసిన దానియేలు ఏం చేశాడు అని అంటే ప్రార్థన చేయడానికి రాజీ పడలేదు. అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని మొక్కాలని కానీ, దానికి ప్రార్థన చేయాలని కానీ, దాన్ని స్థుతించాలి కానీ, దాన్ని ఆరాధించాలి అనే ఆలోచన అతనికి అసలు పుట్టలేదు. కాబట్టి అతడు వచ్చి ఏం చేశాడు, యథావిధిగా ఏ విధంగా రోజు ఎలా అయితే తనకు గడుస్తుందో అదే విధంగా ఆ రోజు కూడా
వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా మనకి కనబడుతూ ఉంది. ఈ లోకంలో ఉంటున్న మనకి ఎవరైనా గట్టిగా వచ్చి ఒక కత్తితో గన్నం పెట్టి అంతవరకు వద్దండి. ఇక్కడ కరోనా టైంలో ఏమైంది, ఈ చర్చి చుట్టూ పోలీసులు ఉండేవాళ్ళు. ఎవరైనా ఆదివారం అయ్యేటప్పటికి ఏమయ్యేది అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు, మేము నలుగురుమే ఉండేవాళ్ళం. మా ఇంట్లో మా మమ్మీ, డాడీ, తమ్ముడు, ఎవరైనా వస్తే ఒకరిద్దరు అలా ఉండేవాళ్ళు. లేకపోతే ఆదివారం ఆరాధనలో మేము నలుగురిమే ఉండేవాళ్ళం. మా చర్చిలోనే అలానే పడక వేసుకొని ఉండేవాళ్ళం. ఈలోపు కరెక్ట్గా 11 అయ్యే టైంకి వచ్చేసేవారు అనమాట. వచ్చేసి ఇక్కడ నలుగురు అక్కడ నలుగురు నుంచి చూసేవారు. చూసి వాళ్ళకి మాకు ప్రార్థన నలుగురికి కనిపించిన, ఇద్దరు కనిపించిన, ఒకరికి కనిపించిన ఏమైంది అని అంటే లోపలికి వచ్చేసి, ఏంటంటే పాస్టర్ గారు ఈరోజు ఇప్పుడు ప్రార్థన పెట్టారు, బయట ఏం జరుగుతుందో తెలియదా, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేస్తాం, అలా వేస్తాం, ఇలా వేస్తాం. ఏం చెప్పాలంటే పాస్టర్ గారు, అండి మా కుటుంబం మాత్రమే, మా పాప, మా బాబు, నా భార్య, నేను, ఇంకెవరున్నారో చూపించండి అని అంటే, సరే మీరు కాబట్టి సరిపోయింది, ఇంకెవరైనా వచ్చారా తెలుసుకోండి, తెలిస్తే నేను మాత్రం ఊరుకోనండి పాస్టర్ గారు అని గట్టిగా వారికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ పొజిషన్లో పాస్టర్ గారు మిమ్మల్ని, అమ్మ ఒక ఆదివారం పొద్దున్నే ఎవరికి తెలియకుండా వచ్చేయండి ప్రార్థన చేసుకున్నాం, ఇలాగా పోలీసులు అయితే వస్తున్నారులే, ఏం కాదులే మనం చేసుకున్నాము, ఏదైతే అది అయ్యింది అని అంటే ఎవరైనా ధైర్యం చేసి రాగలరా? అసలు రాగలిగారా? 6 గంటలు పెట్టినప్పుడే కొంతమంది మాత్రమే కనిపించేవారు. కొంతమందికి ఇంట్లో ఉన్న భర్తల ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, లేదా వాళ్ళంతటా వాళ్ళే భయపడి, అమ్మో కరోనా ఇంతమందిలోకి వెళ్తే కరోనా వచ్చేది, అది వచ్చేది, ఇది వచ్చేది, చచ్చిపోతాం, మా ఇంట్లో మా ఆయన చూసుకోవాలి, మా పిల్లల్ని చూసుకోవాలి, నేను పోతే ఎవరుంటారు, ఈ యొక్క ఆలోచనలు అందరికీ ఉన్నాయి కదండి. అయితే ఇక్కడ దానియేలుకి ఏముంది అని అంటే, అతడు తను వేరొక దేవునికి ప్రార్థన చేసినా తప్పే, అలాగే ఆ విగ్రహానికి చేయకుండా ఉన్నా తనకి నష్టమే జరుగుతుంది. సరే దానియేలు ఏముందిలే, ఈ విగ్రహానికి కదా మొక్కాలి అని అన్నారు, ఇప్పుడు నేను నా దేవునికి ప్రార్థన చేయాలి, ఇంకెవరికి మొక్కకూడదు, ఊరికే వెళ్ళి దాని ముందు నేను ప్రార్థన చేయను, మొక్కను, ఏం చేయను, అలాగని ఈ కొన్ని రోజులు కూడా నా దేవుడికి ప్రార్థన చేయను, అలాగని వెళ్ళి ఆ విగ్రహానికి మొక్కను అని అనుకుని ఉంటే తన సిచ్యువేషన్ ఏ విధంగా ఉండేదో మనకు తెలియదు కదండి. సర్లే వీళ్ళు చెయ్యొద్దు అంటున్నారు, వేరే దేవుడికి కదా మొక్కొద్దు అని, నా దేవుడికి కొన్ని రోజులు చెప్పేసి, దేవుడా కొన్ని రోజులు నీతో నేను మాట్లాడను, కొన్ని రోజులు నీకు ప్రార్థన చేయను, అలాగని ఆయన కూడా మొక్కను దేవుడు ఊరికే పక్కన నిల్చుంటాను అని అంటే ఏమయ్యేది? ఈరోజు దానియేలు గురించి మనం చెప్పుకునే వాళ్ళమా? దానియేలు ఈ గ్రంథంలో మనకు కనిపించేవాడా కాదండి. తను ఏం చేశాడు అని అంటే, తన మరణానికి సైతం ఎదురుగా వెళ్ళాడు. పోతే పోనీ ఏముంది, దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడే తీసుకుపోతాడేమో అన్నట్టు అనుకున్నాడేమో. నా దేవుని దగ్గర మాత్రం నేను రాజీ పడకూడదు, ప్రార్థన విషయంలో అయితే నేను రాజీ పడకూడదు అనుకొని ఏం చేశాడు? ఏముంది వాళ్ళని చూస్తారా? ఇంకొక విషయం చూడండి, అక్కడ దానియేలు ఏం చేశాడు? రోజు కిటికీలు తీసే ప్రార్థన చేసుకుంటున్నాడండి. కానీ ఇప్పుడు ఏముంది, తనకి ఒక దారి ఉంది, తలుపులు వేసేసుకొని కిటికీలు వేసేస్తే అక్కడ ఉన్నాడని తనకు తెలుస్తుందా? వాళ్ళందరికీ తెలియదు కదండి. అలా దొంగచాటుగా కూడా అతను చేయలేదు. ఒకవేళ తను తలుపులు వేసేసుకొని కిటికీలు వేసేసుకొని ఉన్నానుకో, అక్కడ బయట నుంచి చూసి వెళ్ళిపోతారు, కానీ ఇంటింటికి వచ్చి లోపలికి వచ్చి గదుల కింద, మంచాల కింద, అట్ల కింద, ఇంటి కింద దూర సైనికులు చూసి వెళ్ళారు కదా, వాళ్ళు అంతా చూసుకొని వెళ్తున్నాం, అక్కడే ఉండుంటాడు, ఎక్కడో అక్కడ అంతమంది జనంలో ఎక్కడున్నాడో మనకి ఏం తెలుసు అని పట్టుకెళ్ళిపోయేవారు. కానీ దానియేలు అలా కూడా చేయలేదండి. తన కిటికీలు రోజు ఎలా అయితే చేస్తాడో అలానే వచ్చి ముందుగా కిటికీలు తెరిచాడు, మోకరించాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడ అతడు ఏం చేశాడు అని అంటే, ప్రార్థన దగ్గర అతడు రాజీ పడలేదండి. తను సింహాల కోనలోకి వెళ్ళిపోయి చనిపోతాను, ఇప్పుడు వాళ్ళు నన్ను చంపేస్తారు, అక్కడేస్తారు, ఇక్కడేస్తారు, నన్ను రాజు దగ్గరకు తీసుకెళ్తారు, నేను రాజు దగ్గర తక్కువైపోతాను, నేను ఎన్ని రోజులు ఇలా ఉన్నా, రాజు దగ్గర అంతున్నా ఇంతున్నా అని అతడు ఆలోచించుకోలేదు. ఈ లోకంలో ఉన్న మనకి ఎలాంటి
ప్రార్థించడానికి, నలుగురు ఇక్కడ ఉండడానికి ఉండే పరిస్థితులు లేవండి. ఇప్పటికే చాలా వరకు మందిరాలకి కానీ క్రైస్తవులకు కానీ ఆటంకపరుస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొన్ని కొన్ని ప్రదేశాల్లో, కొన్ని మారుమూల ప్రదేశాల్లో కానీ కొన్ని దేశాల్లో మందిరాలు పడగొట్టేసి వారిని చంపేసి ఎంతగానో హింసిస్తున్న రోజు. అయినప్పటికీ దేవుడు ఈ రోజు మనల్ని ఎలా నిలబెట్టాడు అని అంటే, ఇంకా ఏదో మన నుండి ఆయన కోరుకుంటున్నాడు, ఇంకా ఏదో మనం ఆయనకి చెయ్యాలి, ఇంకా ఏదో పని మిగిలిపోయిందని తప్ప ఆయన ఏదో చేసుకోలేక కాదు, ఆయన ఏదో చెయ్యలేక కాదు, చనిపోతున్న అక్కడ ప్రాణాలు పెడుతున్న వారిని కాపాడలేక కాదండి. వాళ్ళందరూ దేవుడి కోసం చనిపోతూనే ఉంటారు. మనం పుట్టబోయే ఇంకెవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కొరకు నిలబడాలని దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. అయితే ఈరోజు దానియేలుని మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే, ప్రార్థన విషయంలో రాజీ పడకూడదండి. రాజీ పడితే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది, నేను నష్టపోతాను, మీరు నష్టపోతారు, నీ గ్రామం నష్టపోతుంది. నువ్వు రోజు చేసే ఆ ప్రార్థన నీ గ్రామం కొరకు, నీ ఇంటి కొరకు, నీ కొరకు, నీ పరిస్థితుల కొరకు, సంఘం కొరకు, అప్పుడు నీ యొక్క ప్రార్థన విషయంలో నువ్వు రాజీ పడినట్లయితే నీతో పాటు అవన్నీ కూడా నష్టపోతాయి, నువ్వు నష్టపోతావు. కనుక మనల్ని మనం పవిత్రంగా ఉంచుకోవడానికి, మన పవిత్రతను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అంటే ప్రార్థన అనేది చేయాలి. మూడవదిగా నేను ఇంకొక విషయాన్ని చూపిస్తాను. ఇందులో ఉన్న మాటలో 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయదు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనొచ్చు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. చూసారా, ఇక్కడ మనకు కనపడుతున్న మాట. దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చు, తన పవిత్రత ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటాకి అతడు తన పాపం కొరకు, వాళ్ళ జనము పాపం కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగానే మనకి కనపడుతూ ఉంది. అయితే మనము కూడా అదే విధంగా దేవుని విషయంలో, ప్రార్థన విషయంలో రాజీ పడకూడదని మనం తెలుసుకుంటున్న మాట. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. అంతటా రాజు ఆత్మీయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా, రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారా, ఇక్కడ దానియేలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తను ప్రార్థన చేశాడు, ప్రార్థన విషయంలో రాజీ పడలేదు. అందుకని ఇప్పుడు ఏమవుతుంది ఆయనకి అంటే సింహాల గుహలో అనేది పడవేయడం జరుగుతుంది. మూడవదిగా దేని విషయంలో రాజీ పడకూడదనంటే, చావనైనా చస్తాను కానీ పాపము చేయననే తీర్మాన విషయంలో రాజీ పడకూడదండి. మీరందరూ అలా చేస్తారా? అలాంటి తీర్మానం చేసుకుంటారా? చావనైనా చస్తాను కానీ పాపం విషయంలో నేను రాజీ పడనని తీర్మానం చేసుకుంటారా? చంపితే చంపేశారు, పర్వాలేదు, ఏముంది, దేవుడి కోసమే కదా అనే ఆలోచన మీకుందా? దేవుని రాజ్యంలోనికే కదా, ఇక్కడ ఏముంది లేదు, అంతా మరణం మాత్రమే, ఇది శాశ్వతం కాదు. దేవుని దగ్గరే నేను శాశ్వతంగా యుగాలు తరతరాలు ఉంటాను. కాబట్టి ఇక్కడ ఉన్న బ్రతికిన రోజుల కంటే నేను అక్కడ ఎక్కువ బ్రతుకుతాను. మహా అయితే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఇంకా మహా అయితే 50-60 వేసుకోండి. అంతకంటే ఎక్కువ బ్రతకగలమా? బ్రతకలేదు. సరే, ఇక్కడ బ్రతికినంత కాలము ఎప్పుడైనా నాకు చావు రానివ్వండి, ఎప్పుడైనా నన్ను దేవుడు తీసుకెళ్ళిపోనివ్వండి, నాకు ఏమైనా కానివ్వండి, నాకు చావు విషయంలో భయం లేదు అనే వాళ్ళు ఉన్నారా? చావు అంటే అందరికీ భయమే.
కదండి. దేవుడు వచ్చి ఇంకో క్షణంలో నీ చావుంది అని అనగానే ఈ క్షణంలో ఎన్ని ఆలోచనలు చదివా మనకి. ఈ 1 minute కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:43 కరెక్ట్గా అయింది. ఇప్పుడే దేవుడు కరెక్ట్గా మీ కళ్ళలోకి వచ్చి అమ్మ 12:44 అవగానే నీ ప్రాణం పోయింది అని చెప్పాడు అనుకోండి. అసలు ఈ లోపు ఈ నిమిషంలో మనకి ఎన్ని ఆలోచన వచ్చింది? ఇల్లు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఆస్తులు, అంతస్తులు, బంగారం, కారు, బైక్, నా అందం, నా డ్రెస్సులు, నా చీరలు, అయ్యో అక్కడ నన్ను ఇష్టపడిన వాళ్ళు అక్కడ ఉన్నారు, నేను కావాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇంకా చెప్పి ఒక్క నిమిషంలో ఏం చేయాలి? ఇప్పుడు ఈ కన్నీళ్ళు ఇంకా మా ఓడి పేరు మీద కూడా రాపించలేదు, ఏమవ్వాలి కదండి? ఒక్క నిమిషం, జస్ట్ 1 minute నీ ప్రాణం పోతుంది అని దేవుడు చెప్పగానే ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఎవరికి అంటే మనుషులమైన మనకి. నాకైనా ఇంకొక నిమిషంలో 44 చచ్చిపోదాల్సిందియా, ఇంకేం లేదు అని అన్నారు అనుకోండి. ఇప్పుడున్న పొజిషన్లో నాకేం గుర్తొస్తుంది? ఇప్పుడు మా డాడీ మమ్మీ తర్వాత మా తమ్ముడు మా డాడీ మమ్మీ మంచిగా చూసుకుంటాడో లేదో, ఇంకా ఇల్లు కట్టుకోలేదు మేము, నేనే కదా ఇప్పుడు అడిగితే చదువుకోవాలి, చదువు మధ్యలో ఆగిపోయిందేమో, సేవ పరిచయాలు ఎలా చేసుకుంటాడో, అసలు చేస్తాడో లేదో, వస్తాయా లేదా? వస్తాయి కదండి. మీకున్నాయి అని మంచిది ఆలోచన, చెడ్డవని నేను అనట్లే. కానీ ఈ ఆలోచన కంటే ముందు ఏది ఉండాలి అంటే దేవుని దగ్గర వీటన్నిటి విషయంలో రాజీ పడకూడదండి. ఫోన్లే చస్తే చేస్తాను, నేను కాకపోతే ఇంకొకరి ద్వారా ఏదో ఒకలా దేవుడు జరిగిస్తాడు. నేనుంటే ఇంతవరకు దేవుడు నాకు పెట్టాడు, ఈ తర్వాత నుంచి నేనున్న పొజిషన్లో ఇంకొకరి నుంచి దేవుడు జరిగిస్తాడు. అంతే, నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన అది ఆగిపోదు. అది దేవునికి తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ అలా ఉండదు మన మనసు కదండి. మనుషుల మనసు అంతే. అయితే ఈ దినము నేను చెప్తున్న మాట, మూడవదిగా మన తీర్మానం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు దానియేలు తీర్మానం ఎలా ఉంది? ఏ విధంగా ప్రతిరోజు తన 3 సార్లు వెళ్ళి పైగలి కిటికీలు తీసి ప్రార్థన చేసుకుంటున్నాడో, అదే విధంగా తన చావు దగ్గరికి వెళ్తున్నాడని తెలుసు కూడా ఈరోజు కూడా అదే క్షణం ముందు అదే చేశాడు. తర్వాత క్షణం అక్కడున్న మంత్రోతులు, శతాధిపతులు, మంత్రులు వాళ్ళు వీళ్ళు చూసి దానియేలుని పట్టుకున్నారు, రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజా, నువ్వేం చెప్పావు? ఇదిగో నీ దానియేలే, నువ్వు చాలా ఇష్టం కదా నీకు, నువ్వేమో ఆయన ఎక్కడో పెట్టావు, కనీసం ఏమన్నా నీ కాళ్ళు కూడా మొక్కలేకపోతున్నాడు ఈయన అని చెప్పి రాజు కోపం తెప్పించి రాజు ఎదురుగానే రాజుకు ఇష్టమైన వ్యక్తిని ఏం చేస్తున్నారు? సింహాల గుహలో వేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. పడద్రోసారని అక్కడ మనకి కనపడుతూ ఉంది. 16వ వచనంలో, అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహాల గుహలో పడద్రోయాలి అని ఇవ్వలేదు, పడద్రోసేసారు, వేసేసారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేశాడు. అక్కడ ఏదైతే శాసనాన్ని దాన్ని ధిక్కరించి దాన్ని తిరస్కరించి చావుకి ఎదురెళ్ళి, పర్వాలేదు నా దేవుని కోసమే కదా, ఒకవేళ నన్ను బ్రతికించాడు అనుకో, ఇంకొంచెం నేను సేవ చేస్తాను, వీళ్ళందరూ నా చావును చూసి లేదు నేను బ్రతికి రావడం చూసి దేవుడు నన్ను బ్రతికించడం చూసిన ఇంకా దేవుడు నమ్ముతారని. ఒకవేళ నమ్మకపోయినా, అలా జరగకపోయినా, నేను చనిపోయినా దేవుని దగ్గరికి వెళతానని ఆశ, ఆలోచన దానియేలుకు ఉంది. ఈ దినం మనుషులమైన మనము దేవుని దగ్గర, దేవుని నమ్మిన మనము, దేవుని సన్నిధిలో బాప్తీసం పొందిన మనము, దేవుని నిజంగా నమ్మిన నీవు, నేను క్రైస్తవరాలిని, నా దేవుడు యేసయ్య, నేను ఆయన్నే నమ్ముతున్నాను అనుకున్న నీవు, ఆయన దగ్గరికే నీ మాటలు, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ బాధ, నీ కష్టం, సంతోషం అన్నీ చెప్పుకున్న నీవు ఆయన దగ్గరికి ఇవన్నీ ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్న నీవు ఆయన కోసం చదువుకోవటానికి కూడా నిలబడే అంత తీర్మానం మనకి రావాలి అని దానియేలు ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు.
ఇదే గ్రంథంలో దానియేలు స్నేహితుల గురించి కూడా మనకు తెలుసు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు కూడా ఏం చేశారు? అగ్నిగుండంలో వాళ్ళు వేసేస్తాం, వాళ్ళు అగ్నిగుండంలో చనిపోతాము అని వాళ్ళు అందులో వేసేస్తారు కూడా. వాళ్ళ తీర్మానం ఎలా ఉంది? అక్కడ చనిపోతాము అని వాళ్ళు అక్కడ రాజీ పడలేదండి. అక్కడ ఆ యొక్క విగ్రహానికి మొక్కాలని రాజీ పడలేదు వాళ్ళు. వాళ్ళకు కూడా ఇలాంటి శాస్త్రమే అక్కడున్న వాళ్ళు కూడా వారి మీదకి తీసుకొచ్చారు. ఆ పనులు అక్కడ విగ్రహాన్ని మొక్కాలి, మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తాం. వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళ ముగ్గురు కూడా దేవునికి ఏవైతే నిజ దేవుడు ఉన్నాడో, ఎవరైతే వారిని సృష్టించిన దేవుడు ఉన్నాడో ఆయనకు మాత్రమే అది మొక్కారు. అగ్నిగుండంలో వేసేస్తే వేసేయండి, ఈ సింహాల గుండెలో వేసేస్తే వేసేయండి, చనిపోతే చనిపోతాం అనుకుని వారి తీర్మానం చాలా స్థిరముగా గట్టిగా పునాదిలాగా ఉన్నది. మన జీవితంలో పాపం అనేది చాలా అతి సులువుగా చేసేస్తాం కదండి. పాపము చాలా సులువుగా చేసేస్తాం. అన్ని పాపాలు చేసేసాడు నీవు చావు దగ్గర మాత్రం భయపడిపోతావు. నువ్వు చేసే అన్ని పాపాలే. మరి నువ్వు చేసిన పాపానికి నువ్వు బ్రతికొండటం మంచిదా? నీ మనసులో అన్ని కుట్రలు పెట్టేసుకుని, అంత అసూయ పెట్టేసుకుని, లేదా ఒకరి గురించి అన్ని తప్పుడు ఆలోచన, ఇవన్నీ పాపాలు కదా. ఒకరి గురించి చెడ్డగా ఆలోచించే ఆలోచన పాపమే. ఒకరు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళు దిగిపోవాలి అని ఆలోచించే ఆలోచన పాపమే. నువ్వు వెళ్ళి ఒకరు కొట్టకల్లా చంపకర్లే, నీ చూపు తప్పుదారిలో వెళ్తుంది అంటే అది పాపమే. నీ మాటలో తప్పుడు మాటలు వచ్చాయి, చెడ్డ మాటలు వచ్చాయి అంటే అది పాపమే. మరి ఇవన్నీ ఇంత సులువుగా చేసేస్తున్నావే, చావు దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? చెప్పండి, ఎందుకు భయపడాలి? ఇన్ని పాపాలు చేసేసిన నీకు నాకు బ్రతికే హక్కుందా? బ్రతికే హక్కుందంటారా? చెప్పాలి. నీకైనా నాకైనా, నన్నే తీసుకోండి. మీ వరకు అయితే మీరు బాధపడతారేమో. చాలా పాపాలు చేసేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అవి చేసి వాళ్ళని తిట్టి వాళ్ళు కొట్టి వాళ్ళ గురించి తప్పుగా అనుకొని ఒకరు ఎక్కువగా చూసి ఒకరు తక్కువగా చూసి ఒకరి గురించి ఈర్ష్యపడి అసూయపడి కోపపడి ఇన్ని చేసిన నేను ఇన్ని పాపాలు నాలో పెట్టుకొని ఇంకా నేను బ్రతుకుండాలి, చావకూడదు బ్రతికే ఉండాలి అనుకుని ఎవరి కోసం? ఇంకొన్ని పాపాలు ఎక్కువ చేయడానికి కదా. అంతే కదండి. మారటానికి కాదు నేను బ్రతుకుండాలి అని అనుకునేది. ఇంకొన్ని ఎక్కువ పాపాలు చేసి ఇంకా నలుగురిని బాధపెట్టి, ఇంకా నలుగురిని చంపేసి, ఇంకొక నలుగురి గురించి అన్యాయంగా మాట్లాడుకొని, ఇంకో నలుగురి గురించి తప్పుగా చెప్పేసి ప్రకటించేసి అవి చేసి ఇది చేయడానికి మాత్రమే నేను బ్రతుకుంటాను. చావచ్చింది అనుకోండి, అమ్మ బాబాయ్ నాకు అప్పుడే చావా, నేను అప్పుడే చచ్చిపోవాలా, నేను చావను. నీ మనసు మంచిగా ఉన్నప్పుడు, ఏ పాపం ఏ కల్మషం లేకుండా ఉన్నప్పుడు నువ్వు బ్రతకాలి అనేది దేవుడి నిర్ణయం, చావాలి అనేది కూడా దేవుడి నిర్ణయం. అయితే ఈరోజు దేవుని దగ్గర నీ తీర్మానం ఎలా ఉండాలి అంటే, చావనైనా నేను చస్తాను కానీ ఏ పాపము నా దగ్గరికి రానివ్వకుండా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనే తీర్మానం మనలో ఉండాలి. పౌలు గారు చెప్తున్న మాట అందరికీ తెలిసిన మాట. తెలుసా మీకు ఏంటది? చెప్పండి. మనం ఊరికే ప్రార్థనలో వీటిలో మాట్లాడుకుంటూ ఉంటాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, మేలు కదండి. అది ఎంత తీర్మానం చేస్తున్నాడు? బ్రతికితే దేనికోసం? ఎవరి కోసం? క్రీస్తు కోసమే నేను బ్రతుకుతా. ఒకవేళ నేను చనిపోతున్నాను అంటే, లేదా చనిపోతాను అంటే, చనిపోవాలి అని అనుకున్నా కూడా క్రీస్తు కోసమే. ఇలాంటి తీర్మానం ఈ రోజుల్లో మనకుందా? అంత గొప్ప వ్యక్తులం మనం కాదు.
అన్ని అంతలా పరిచర్య చేసే అంత మనుషులం మనం కాదు, అంత అర్హులం కాదు. కానీ దేవుడు మనకిచ్చిన ఈ జీవితానికి, ఈ పొజిషన్కి మనం ఎంతలా బ్రతికితే, దేవుడు ఇచ్చిన దాన్ని ఎంతలా తగ్గించుకుంటే అదే చాలు. ఎవరో పౌలు గారు అన్ని సేవలు చేశారు, అన్ని దేశాలు తిరిగేంత సేవలు చేయవసరం లేదు. ఉన్న చోటనే నమ్మకంగా బ్రతికితే చాలు, ఉన్న చోటనే ఖచ్చితంగా బ్రతికితే చాలు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాటి గురించి, వీటి గురించి ఎందుకంటే ఇవి మనకి ఈ రోజు అంటే రేపు పోయేవాళ్ళం, ఇంకో క్షణం చూస్తామో లేదో తెలియదు. దేవుడు ఎక్కడి వరకు మన ఊపిరి పెంచాడు అనేది మనకి తెలియదు. అంతవరకు దేవుడి వరకు బ్రతకాలి అనే తీర్మానం తప్ప వేరొక ఆలోచన మనకి అవసరమే లేదు. బ్రతికిస్తున్నాడు అంటే కేవలం ఆయన కోసం మాత్రమే. తీసుకెళ్ళిపోతున్నాడా? ఇక్కడితో నీ పరిచర్య అయిపోయింది, ఇక్కడితో నువ్వు చేసే పని ఖతం అయిపోయింది, ఇక్కడితో ఎండ్ అయిపోయింది. నీ తర్వాత ఇంకొకరికి స్థానం ఇవ్వాలి కాబట్టి నేను తీసుకెళ్ళిపోతున్నాడేమో. అంతేగాని పాపమును లోపల పెట్టుకొని చావకూడదండి. పాపము చేస్తూ పాపం విషయంలో రాజీ పడి పాపాన్ని మనల్ని ఉంచుకొని తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోనే అనుకుంటూ బ్రతికేసే జీవితాలు మనం బ్రతకకూడదు. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనమే అలా ఉంటే రేపు బయట నీతో ఉన్న నీ స్నేహితులకి, నీ పొరుగు వారికి, నీ బంధువులకి, నీ అక్క చెల్లెలకి, నీ అన్నదమ్ములకి, నీ తోటి వారికి ఏం చెప్తావు? చేయరా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు, ఇప్పటి కాకపోతే ఎప్పుడు తిరుగుతావు, ఇప్పటి కాకపోతే అది ఎప్పుడు చేస్తావు, పోతే పోతామేమో. ఇయే కదా మనం మాటలు. పోతే పోతామనే మాట బాగానే ఉంది. అవును, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదండి. మనం ఎప్పుడు పోతామనేది మనకు తెలియదు. పోతే పోయాం, కానీ ఆ ముందు ఏం చేయాలి అంటే దేవుడికి నచ్చిన పిల్లల్లా మనం బ్రతకాలి. చావనైనా చస్తాము కానీ పాపము నాలోకి రాకుండా చూసుకుంటామనే తీర్మానం మనలో ఉండాలి. ఈరోజు దానియేల ద్వారా మనకు తెలియజేస్తున్న మాట అదేనండి. దేని విషయంలో మనం రాజీ పడకూడదు? మన పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రతను కాపాడుకోవాలి అంటే ఎలాంటి తీర్మానం ఉండాలి? చస్తే చావనివ్వండి అనే తీర్మానము మనలో రావాలి. ఎప్పుడు అంటే దేవుడు మనలో నిండినప్పుడు మాత్రమే. మరొక విషయాన్ని తెలుసుకున్నాం. ఇదే 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకున్నాం. రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును రాజు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడినని నువ్వు ఆజ్ఞేయలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఈ సంగతి స్థిరము. ఎవరును దాన్ని రద్దుపరచజాలరనెను. ఇక్కడ 4వదిగా మనం దేని విషయంలో రాజీ పడకూడదనంటే ఆటంకములు అధిగమించే విషయంలో రాజీ పడకూడదండి. మనకున్న ఆటంకాలు దేవుని విషయంలో మాత్రమే. నేను బయట దాని గురించి మాట్లాడట్లేదు. దేవుని విషయంలో మాత్రమే మనకున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి మనం రాజీ పడకూడదండి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఇందాక నేను చెప్పాను కదా, దానియేలు తన పైగా కిటికీలు తెరిచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఈ మంత్రులు, సైన్యాధిపతులు, సైనికులు చూసి రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయి రాజు దగ్గర అంటున్న మాట ఏంటంటే, రాజా, నువ్వు ఈ 30 రోజులు నీ
చెప్పాలి. నీకు తప్ప ఏ దేవునికైనాను ఏ మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు అని నువ్వు చెప్పావు కదా. అయితే ఈ దానియేలు చూడండి ఏం చేస్తున్నాడు. పట్టుకొచ్చాం మేము ఇప్పుడు. ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇస్తున్నారండి దానియేలు మీద అక్కడ వాళ్ళకి. అప్పుడు రాజు అంటున్నాడు, అవును నిజమే, నేను చేశా ఈ శాసనం, దీని మీద సంతకం చేశా. ఈ సంతకం చేసిన తర్వాత మాదీలు కానీ పారసీకులు కానీ ఎవరైనా కానీ దీన్ని మళ్ళీ రద్దుపరచడం అసలు ఎవ్వరి తరం కాదు. ఆయన ఎలా చెప్తారంటే, మళ్ళీ దేవుడు దిగొచ్చినా కానీ దీన్ని రద్దుపరచడం ఎవరి వల్ల అవ్వదు. అయితే నేనే ఏదో ఒకటి చేయాలి, లేదా ఇది జరిగిపోవాలి. సరేండి, ఇప్పుడు దానియేలు అక్కడున్న పరిస్థితులకి ఎలా ఉన్నాడు అంటే, తన మనసంతా దేవునికి అప్పగించుకొని ఏదైనా జరగనివ్వండి, ఇది నా ప్రార్థనకి ఆటంకంగా ఉంది, నా దేవునికి దగ్గర అవ్వకుండా ఆటంకంగా ఉంది, వీళ్ళు నేను ప్రార్థన చేసుకుంటుంటే నన్ను తీసుకొచ్చారు, నాకు అడ్డుగోడగా ఉన్నారు, సరే దేవుడే ఏదైనా చేసుకుంటాడని చెప్పి అక్కడికి వెళ్ళాక కూడా నన్ను ఇప్పుడు సింహాల కూరలో వేసేస్తారు కదా, కనీసం ఈ లాస్ట్ మినిట్లో అయినా లాస్ట్ సెకండ్లో అయినా రాజుగారు పట్టేసుకొని రాజు ఆ పెట్టిన విగ్రహం ఏదో మురికేస్తే సరిపోతే నేను బ్రతికేస్తాలే, తర్వాత నుంచి మళ్ళీ నా దేవునికి ప్రార్థన చేసుకుంటాలే అని అనుకున్నాడు దానియేలు. ఆ ఆప్షన్ ఉంది కదండి దానియేలుకి కదా. తీసుకొచ్చేసాడు, దొరికిపోయాడు, దొంగ దొరికిపోయాడు, ప్రార్థన చేస్తూ దొరికిపోయాడు ఈ దొంగ. ఏదైతే రాజు ఇచ్చాడో ఆజ్ఞ తిరస్కరించి చేయకూడదు అనే పనిని చేశాడు. అయితే తీసుకొచ్చేసాక కనీసం రాజుకి దానియేలుని ఇస్తారు కాబట్టి లాస్ట్ మినిట్లో అయినా ఓకే, ఏదైనా కొంచెం నా మీద జాలి చూపించచ్చేమో, రాజుకి నేనంటే ఎలానో ఇష్టం కదా, ఎలానో ఏదో ఒకటి చేసేస్తారులే, నన్ను కాపాడడానికి ఎలా అయినా ట్రై చేస్తారులే, నేను లాస్ట్ మినిట్లో అయినా జస్ట్ ఓ మాట చెప్తాను, నన్ను వదిలేయండి, ఇప్పుడు మొక్కేస్తాను అని, తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయి నా దేవునికి ప్రార్థన చేసుకుంటాను అని అనుకున్నాడా? అలా కూడా అనుకోలేదండి. ఆ లాస్ట్ సెకండ్లో కూడా అతను ఆలోచించలేదు. అప్పుడు కూడా అలా నామకరణంగా కానీ ఏదో ఉత్తినే కానీ అలా నమస్కారాలు కూడా తను చేయాలనుకోలే. తను చాలా నమ్మకంగా ఉన్నాడు. తన ఆటంకాలు ఏమైనా కానీ అన్నిటికీ ఎదుర్కోవడానికి మాత్రమే అతను నిలబడ్డాడు. ఏదో ఎక్స్క్యూజెస్ తీసేసుకొని అక్కడ ఏదో ఒక కారణాలు చెప్పేసి తప్పించుకోవాలని అనుకోలేదండి. తప్పిస్తే దేవుడే తప్పించాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. మనకి ఈరోజు మన ఆటంకాలు ఎలా ఉంటాయంటే, ట్రైన్లకి, బస్సులకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, బంధులకి, ఆ చిక్కిటికి ఎలాంటి ఆటంకాలు దొరకవు మనకి. వాటికి తెల్లవారుజాము 4 గంటలకి 5 గంటలకే లేచి రెడీ అయిపోయి మంచిగా కరెక్ట్గా బస్సు వచ్చే గంట ముందే వెళ్ళిపోతాం. అయితే దేవుని మందిరానికి మన ఆటంకాలు ఎలా ఉంటాయో చెప్పనా? ప్రార్థన 11 గంటలకు కదండి, 10:30 వరకు మనం బెడ్ల మీద లేదా వంట దగ్గర, లేదంటే భార్య దగ్గర, భర్త దగ్గర, ఆ షాప్ దగ్గర, ఈ షాప్ దగ్గర, ఈ పనుల దగ్గర, ఆ పనుల దగ్గర ఆటంకాలు ఇవన్నీ పెట్టుకొని ఎంత ధీమాగా కూర్చుంటామంటే సాయంత్రం కదా అని ఇదిలా ఉంటాం. మరి మీ ఇంట్లో కార్యక్రమాలు అలానే ఉంటారా? ఏముందిలే సాయంత్రం వరకు ఆ పిల్ల అక్కడే ఉంటుంది కానీ ఆలోచన మీకు ఎందుకు రాదు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆయన దగ్గరే ఉంటారు కానీ ఎందుకు ఆలోచన మీకు లేదు
కదండి. మందిరం అంటే ఇక్కడే ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి దేవుడికి హాయి చెప్తే అలా చెప్తే వెళ్ళిపోవచ్చు. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పెళ్ళికి వెళ్తే పొద్దున్న పెళ్ళి, సరే ఏదో ఒక చిన్న ఆటంకం వచ్చింది, చిన్న అడ్డంకి వచ్చింది, ఎవరి వల్ల కుదరలేదు, లేవలేదు అని అనుకుని ఆగిపోయి సాయంత్రం వెళ్దామని అనుకుంటారా? అమ్మో 10ంటికి కదా, ఇప్పుడే 9:30 అయిపోయిందని అసలు అయ్యి తీసిరి అసలు తీసిరి ఇల్లు పీకి బంద్ వేసేసి ఏం చేద్దాం? అసలు అమ్మ మీద వచ్చి నాన్న మీద వచ్చి టైం అయితే నీకు అసలు ఏం బుర్ర లేదు, అది లేదు ఇది లేదు. తల్లిదండ్రులు అయితే అసలు పొద్దుకి నీకు పని అవ్వట్లేదు, అక్కడికి వెళ్ళాలని ఆలోచన అందరూ వచ్చేసారు, అవన్నీ అయిపోయి భోజనాలు అయిపోతాయి, మీరు ఎప్పుడు రెడీ అవుతారు, ఎప్పుడు ముస్తాబవుతారు కదండి. మరి దేవుని మందిరానికి రావడానికి ఎందుకు తల్లిదండ్రులు మీ పిల్లలకు కంగారు పెట్టట్లేదు? ఎందుకు పిల్లలు తల్లిదండ్రులను కంగారు పెట్టట్లేదు? మందిరానికి వస్తే త్వరగా పరిగెత్తేయాలి, రానంతసేపు మాత్రం ఇంటి దగ్గర ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. 10 గంటల కంటే 11:45 వరకు ఇంటి దగ్గర తిన్నమాగా కూర్చోవచ్చు. పాటలు అయిపోవాలి, ఆరాధన అయిపోవాలి. మహా అయితే వినాలి అనుకుంటే 4 మాటలు ఇంటకు వచ్చి కూర్చుంటారు. లేదు అంటే ఆమె చెప్పేటప్పుడు చాలే కనిపించా కదా దేవుడు చూస్తాడు మనల్ని, అటెండెన్స్ పడిపోయింది కదా. నిజమే కదా, నేను చెప్పే మాటలు ఏమి అబద్ధాలు అంటే చెప్పండి, ఇది తప్పు అని అంటే చెప్పండి, దిగిపోతా కిందకి. ఎవరైనా కానీ, పాస్టర్ గారైనా పాస్టర్ గారైనా వాళ్ళ పిల్లలైనా మీకు కూర్చున్న మీరు అందరూ ఎవరైనా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆంటీలు అంకులు ఎవరైనా చెప్పండి, నేను అన్న మాటలో తప్పు ఉంటే నేను ఇప్పుడే దిగిపోతాను. ఎవరైనా చెయ్యెత్తి నన్ను అడగండి, అమ్మా నువ్వు చెప్పేది తప్పు. ఎంతగా ఆతృత పడతామంటే వాటికి, అదే ఆతృత దేవుని దగ్గర పెట్టలేకపోతున్నాం. అది శాశ్వతమే. ఇంకొక రోజు బ్రతికే ఛాన్స్ దేవుడు నీకు ఇస్తే ఆ రోజు వెళ్ళి వాళ్ళని కలవచ్చు. కానీ దేవుని మందిరానికి అలా కాదండి. ఈరోజు దేవుడు నీతో ఏ విధంగా మాట్లాడతాడో నీకు తెలియదు కదా. ఈ వారం మిస్ అయిపోయి నెక్స్ట్ వీక్ వచ్చి నీకు యూజ్ ఏంటి? ఇప్పుడు ఏమున్నావో ఏం కావాలో ఇప్పుడు ఇచ్చిన ఆహారం ఏంటో ఈ విధంగా కడుపు నింపుకొని వెళ్ళే ఆలోచన లేదా మనకి? అక్కడ భోజనాలు అయిపోతే అవి అయిపోతాయని పరిగెత్తేసి మనిషి బ్రతకడానికి కావాల్సిన ఆహారం కోసం పరిగెడుతున్న నీవు దేవుని కొరకు బ్రతకాలని ఆత్మీయ ఆహారం కోసం ఎందుకు పరిగెత్తట్లేదు నీ హృదయం అని ఆలోచించుకున్నా? అబ్బా మనకు అలాంటి ఆలోచన ఎక్కడుందండి? అంత ఆలోచించే తీరికలేదు. నాకు ఏ ఆలోచనలు ఉన్నాయంటే మన ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, కారు ఎప్పుడు కొనుక్కోవాలి, బండి ఎప్పుడు కొనుక్కోవాలి, నెక్లెస్ ఎప్పుడు కొనుక్కోవాలి, చెప్పులు ఎప్పుడు కొనుక్కోవాలి, తెగిపోతున్న చెరుకు ముందే ఎప్పుడు తీసుకోవాలి, ఇవి మనకుండే ఆలోచనలు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయి కదా? శాశ్వతమైనవి అవి కానే కావు. బ్రతికినంతకాలం అవసరమేనండి అవోయి, కానీ వాటికి ఎంత సమయం ఇవ్వాలో, ఎంత ఆలోచన వాటికి ఇవ్వాలో, ఎంతవరకు వాటిని ఉంచాలో అంతవరకే ఉంచాలి అంటారు కదా మనిషిని. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి వీటితో ఎందుకు అంతస్తులంటూ ఆస్తులంటూ పొలాలంటూ అవంటూ ఇవంటూ పరుగు తీస్తూ ఉన్నాం. వాటికి ఇచ్చే సమయంలో నువ్వు వాటికి ఇచ్చే సమయంలో కొంచెం సమయమైనా దేవునికి ఇస్తే దేవుడు వాటన్నిటిని నీకు ఇస్తాడు. దేవుని దగ్గరికి రావడానికి నువ్వు పెట్టే ఆటంకాలు ఎలా ఉన్నాయంటే చాలా సిల్లీగా ఉన్నాయి కదండి, చాలా సిల్లీగా ఉన్నాయి, చాలా జోక్గా ఉన్నాయి. మరి అవే రీజన్స్, అవే ఆటంకాలు బయట పనులకి, నీ పనులకి, నీ పర్సనల్ వర్క్స్కి ఎందుకు ఆటంకంగా కనిపించట్లేదు? అవైతే ఇలా గెంటేసి వెళ్ళిపోతాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు
మాత్రం వాటిని ఇంకా దగ్గరికి తీసుకొచ్చి ఇంకా దగ్గరికి నెక్కేసి అసలు అది తెరిచే ఇది లేకుండా చేసేసి మరీ ఉంచుతాం కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడే పనులు గుర్తొస్తాయి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడే అమ్మ గుర్తొస్తుంది, చెల్లె గుర్తొస్తుంది, అక్క గుర్తొస్తుంది. అప్పుడే 4 నిమిషాలు ఆమెతో మాట్లాడి అప్పుడు రావచ్చులేదు. మనం బయలుదేరేదేమో 11ంటికి 11:30కి. ఈలోపు మధ్యలో కనిపించే అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు వీళ్ళందరితో మాట్లాడుకొచ్చినప్పటికీ ఆమెనే నేస్తున్నారు ఇక్కడ కదా. ఏ పని మీద వెళ్తున్నాం? సరే ఇంటి నుంచి వెళ్ళినప్పుడు వెళ్ళండి. అబ్బా అసలు ఇక్కడ ఆపేదంటే కానీ కళ్ళు పాస్టర్ గారి కళ్ళు తెరిచినప్పుడు అక్కడ ఉంటారు అందరూ కదా. ఒకరికొకరు కౌగిలించుకొని ప్రైజ్లా చెప్పుకోవసరం లేదు, వందనాలు చెప్పుకోవసరం లేదు. ఈ మొహం ఇప్పుడు వరకు పక్కన చూసిన మొహం ఇంకో మొహం అసలు ఆమె కానీ కనిపించిన అవసరం లేదు. అమ్మాయి వెళ్ళొస్తా నేను బాట కూడా రాదు, పరుగులు తీసు. అటు నుంచి వచ్చినప్పుడు ఎన్ని అడ్డంకులు ఎట్టుకొస్తున్నారు. వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. ఈ తమ్ముళ్ళు సైకిల్ వేసుకొస్తారనుకోండి, చెరుకు సైకిల్ స్లోగా నడిపించుకొని మధ్యలో గేమ్స్ ఆడుకొని కరెక్ట్గా 11:05 వచ్చేసాం. ఎలా అయితే చేరుకున్నాం లేదా అక్కడ ఎప్పుడు ప్రారంభమవుతాం? 10కే 10 గంటలకే ఇంటి దగ్గర. ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయో మాకు ఆటంకాలు అవన్నీ చూసుకొని గెంటుకొని వచ్చేటప్పటికి 11 అయిపోతుంది. ఇంకొకరు 11ంటికి అక్కడ స్టార్ట్ అయితే ఎన్ని గెంటుకొని వచ్చేటప్పటికి 12. 11ంటికి వంట, 11ంటికి స్నానాలు, 11ంటికి త్వరగా రెడీ అవ్వాలి, 11ంటికే గుర్తొస్తాయి రెడీ అవ్వాలి. అయితే మనం ఏ విషయంలో రాజీ పడుతున్నాము, ఏ విషయంలో రాజీ పడట్లేదు అనేది దేవుని దగ్గర మీరే నిర్ణయించుకోండి. ఎవరైనా కానీ ఇక్కడ 4 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం, కానీ మీ మనసు దేవుని దగ్గరికి వెళ్తేనే కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, చెప్పిన వాక్యాన్ని బట్టి ఏ విధంగా బ్రతకాలి అనేది మేమేమీ చేయలేము. చెప్పి వెళ్ళిపోవటం వరకే మా పని అవుతుంది. తీసుకొచ్చి వెనకాలే ప్రతి ఒక్కరితో ఉండి అది చేయకమ్మా ఇది చేయకమ్మా అంటే అలా చెప్పినా కూడా వెనకాల అసలు తెలియకుండా దాగుడు మొదలు ఆటలాడేస్తారు. ఈ దినము దేని విషయంలో రాజీ పడకూడదు, పవిత్రతను కాపాడుకోవడానికి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి రాజీ పడకూడదు. దేవుని మందిరానికి రావడానికి, ప్రార్థించడానికి ఇక్కడ దానియేలు రాజీ పడ్డాడా? చస్తే చస్తాను, ఏదైనా కానివ్వండి, నన్ను వేస్తారా, వెళ్ళి సింహాలు కూర్చుంటా, అవి వచ్చినది తింటాయా, తినేవాడిని అనే మనసు కలిగిన వాడిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. కాబట్టి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. లేదంటే మనం ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోము. దేవుడి వ్యక్తిని ఇందులో పెట్టాడు. ఏదైనా అవసరం ఉంది, అతని నుంచి మారే వాళ్ళు ఉన్నారు, అతని గురించి తెలుసుకొని ఆ విధంగా నడిచే వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఇందులో అతన్ని పెట్టి ఉంచాడు. మరొక విషయాన్ని మనం చూసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. 5వదిగా ప్రభువుని స్తుతించే విషయంలో రాజీ పడకూడదండి. మనం ఏ స్థితిలో ఉన్నా ప్రభువుని స్తుతించే అనుభవం ఏమైతే ఉందో ఆ పరిస్థితుల నుండి మనం రాజీ పడకూడదు. ప్రభువుని స్తుతించే విషయంలో రాజీ పడకూడదండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వచనంలో ముందుగా రాజుకి కళ వస్తూ ఉంటుంది.
ఆ కలభావం తెలుసుకోవడానికి అక్కడ ఆ దేశంలో ఉన్న జ్ఞానులు, మంత్రులు, చాలా మంది పెద్ద పెద్ద వారిని అందరినీ రాజసభలోనికి రాజు పిలిపించుకుంటారు. వాళ్ళందరికీ రాజా కళ చెప్తారు. అయితే వాళ్ళకి ఎవరికి అది అర్థం కాదు, దాని భావం ఏంటో తెలియదు. వారు అబద్ధం చెప్పడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. వారికి కరెక్ట్గా కలభావం తెలియాలి, లేదంటే వారి ప్రాణాలు పోతాయి. అదే టైంలోకి దానియేలు ఎంటర్ అయ్యారు. దానియేలు గురించి తెలిసింది. దానియేలు ఇలా కలభావాలు చెప్తాడు, దేవుని తెలిసినవాడు అని దానియేలు గురించి తెలియగానే దానియేలు వచ్చి ఆ కళ ఏదైతే రాజు దగ్గర నుంచి తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అయితే దానియేలు ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత దానియేలుకి ఆ రాజు చెప్పిన కళ ఏదైతే ఉందో దాని భావం అంతా దేవుడు అతనికి బయలుపరుస్తూ ఉంటాడు. బయలుపరిచిన తర్వాత ఆ భావం అంతా తెలిసిపోయిన తర్వాత దానియేలు చేసిన మొదటి పని ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించడం కదా. వెంటనే పరిగెత్తుకు వెళ్ళిపోయి రాజా నాకు తెలిసిపోయిందని రాజు దగ్గరికి వెళ్ళిపోయాడా దానియేలు? లేదండి. ఆ రాత్రి అతనికి ఆ విషయం తెలిసిన తర్వాత ఆ కలభావము దేవుడు బయలుపరిచిన తర్వాత తెలియజేసిన తర్వాత అతను చేసిన మొదటి పని ఏంటి అంటే, అయ్యా ఇప్పుడు ఈ భావాన్ని నాకు తెలియజేసావు కదా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇదిగో ఈ భావం తెలియడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. లేదంటే ఆ రాజు వాళ్ళందరినీ చంపేస్తామన్నాడు, ఈ విషయం చెప్పకపోతే నన్ను కూడా చంపేస్తాడు. వాళ్ళు ఎవరికి ఇది అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళు నిన్ను నమ్ముకోలేదు కదా. ఇలా నాకు తెలియజేసావని చాలా థ్యాంక్స్ చెప్పాడు, చాలా స్తుతించాడు, చాలా దేవుని ఆరాధించాడు. వెంటనే నాకు తెలిసిపోయింది మరో అయ్యో అనుకుంటూ దానియేలు రాజు దగ్గరికి పరిగెత్తలేదు. దేవుణ్ణి స్తుతించిన తర్వాత తెల్లారి వెళ్ళి అప్పుడు వెళ్ళి రాజుగా ఇది జరిగింది, ఇది నీ కళ అని అప్పుడు చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి విషయం జరగడానికి ఫస్ట్ ఏం చేస్తామనంటే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసేసి అది జరిగింది ఇది జరిగింది అని చాలా ఆనందపడిపోయి అందరికీ చెప్తాం. అది చేసిన దేవుడికి థ్యాంక్స్ ఎలా చెప్తారు కదండి. నీకు ఏదో కావాలి, నీకు ఏదో అవసరం గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నావు, అది ఇవ్వాలి అని దేవుడు టైం పెట్టాడు, ఆ టైం వచ్చింది నీకు ఇచ్చాడు. అంత మంచిగా అన్ని రోజులు నువ్వు ప్రార్థించ నువ్వు దానికోసం పగలు అనగా ఎండ్లు అనగా వానలు అనగా రాత్రులు అనగా చాలా ప్రార్థన చేసేసావు, చాలా బాధపడిపోయావు, చాలా ఏడ్చావు. అది చేసిన తర్వాత ఫస్ట్ ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నావు? అది నీకు ఎవరైతే జరిగించారో, ఎవరైతే మధ్యలో ఉండి దేవుడు జరిగించారో వాళ్ళక ఆ పని జరగడానికి కొంచెం సపోర్ట్ ఇస్తారు కదా వాళ్ళక, లేదా నేను నువ్వు చేసేసుకున్నా నీకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నావా? కాదండి. ఈ మధ్యలో జరిగించడానికి నిలబెట్టారు అంటే వాళ్ళందరికీ ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. నీకు నువ్వే సంపాదించుకున్నావు అంటే నీకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఫస్ట్ ఆ విషయం ఎవరికి చెప్పాలి? ఎవరిని స్తుతించాలి? దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. నువ్వు అది ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా విషయం జరగచ్చు, ఇంట్లో ఆరోగ్యమే బాగుండొచ్చు, ఎప్పుడు లేని వ్యక్తి నడిచుండొచ్చు, లేదా ఇంట్లో సమాధానం లేని రోజు మంచిగా మళ్ళీ దేవుడు సమాధానం ఇచ్చుండొచ్చు, నీకు మంచి గృహం ఇచ్చుండొచ్చు, మంచి వాహనాలు ఇచ్చుండొచ్చు, మంచి బంగారం ఇచ్చుండొచ్చు, నీ అప్పులు తీరచ్చు. వీటన్నింటినీ చేసిన వ్యక్తి, వీటన్నిటి పైనుండి చేస్తున్న వ్యక్తికి నువ్వు స్తుతిస్తున్నావా? ఆయన్ని స్తుతిస్తున్నావా? ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటావు
కదండి. ఈ మధ్యలో ఉన్నంత వాళ్ళందరినీ పొగడేస్తాం. నీ వల్లే జరిగింది, నువ్వే ఉండి జరిగించావు, నువ్వే ఇది చేసావు, లేకపోతే ఏమవుతుందో కదండి. చెప్పాలి వాళ్ళకు కూడా, కాదనట్లే, వాళ్ళని కూడా ఉంది, వాళ్ళకు కూడా సపోర్ట్ చేశాను నీకు. అది రాజకీయ నాయకులే అవ్వచ్చు, లేదు అంటే నీ బంధువులే అవ్వచ్చు, లేదు అని అంటే నీ స్నేహితులు కావచ్చు, నీ పొరుగు వారు, నీ ఇంట్లో వాళ్ళే కావచ్చు. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు ముందుకెళ్ళావు. అది ఆ పనికి జరిగింది. కానీ వాటన్నింటినీ వీళ్ళందరినీ పెట్టి జరిగించిన వ్యక్తికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నావు, ఎలా స్తుతిస్తున్నావు? ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న క్రైస్తవులకి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక అవసరత చెప్తారు. అది ఎలాంటిదైనా కావచ్చు, నీ అవసరతలే అనుకోండి, లేదా నా అవసరతలే అనుకుంటాం, చెప్పేసుకుంటాం. ఇక వాళ్ళు ఏం చేస్తారు అంటే, పాస్టర్ గారు బృందం, లేదా పాస్టర్ గారు సంఘము, లేదా వ్యక్తిగతంగా పాస్టర్ గారు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. చాలా నెలలు అయిపోతుంది, సంవత్సరాలే అయిపోతుంది, లేదా వెంటనే ఆ వారంలోనే అవి జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. జరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు అని అంటే, ఈ విషయం జరగగానే ఆ ఇంట్లో వాళ్ళకి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి, వాళ్ళ బంధువులకి ఫోన్స్ వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట, గ్రూప్స్ కాల్స్ వెళ్ళిపోతాయి, వీడియో కాల్స్ వెళ్తాయి, వీడియో వాయిసెస్ వెళ్ళిపోతాయి. ఇది నాకు జరిగింది, నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా కదా, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. కానీ బట్ వాటి వెనకాల ఎవరుండి జరిగించారు? పాస్టర్ గారు కంటే వెనకుండి జరిగించింది ఎవరు? వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే ఆ థ్యాంక్స్ అందరికీ అయిపోతుంది కదా, ఆ విషయం అన్ని పొద్దున జరిగింది అనుకుని సాయంత్రం తీరుగా పనులన్నీ అయిపోయి మంచాల మీద వెళ్ళిపోయాక, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా, ఈరోజు కూడా చేసుకోవాలి కదా అనే టైం గుర్తొస్తారు ఈ పాస్టర్ గారు. దేవుడు ప్రార్థన చేసుకోవాలనేది గుర్తొస్తుంది కదా, ఆ టైంలో దేవుడు గుర్తొచ్చినప్పుడు పాస్టర్ గారు, దేవుడు అప్పుడు గుర్తొస్తుంది. అయ్యో, నేను ఈ విషయం ఇంకా పాస్టర్ గారికి చెప్పలేదే అని అప్పుడు ఫోన్ చేస్తారు. అదే టైం అయినా కానివ్వండి, లేదా అప్పుడు బయటకు వస్తారు. పాస్టర్ గారు ఇది జరిగిందండి పొద్దున్న. ఎప్పుడమ్మా? పొద్దున్న. నువ్వు ఎప్పుడు వచ్చావు? రాత్రి 10 అయింది. ఈలోపు పాస్టర్ గారికి తెలియకముందు ఎంతమందికి తెలిసాయో, దేవుడికి చెప్పకముందు ఎంతమంది దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావో కదా. అసలు వీటన్నిటి దగ్గరికి జరిపించింది ఎవరు? దేవుడు. దేవుడికి థ్యాంక్స్ చెప్పు. నీకు ఆ విషయం చెవులు పడిందా? ఫస్ట్ మోకాలు లేకపోయా, నిల్చున్నావా, పడుకున్నావా, ఏదైనా చేయి, ఫస్ట్ ఎవరికి చెప్పాలి అంటే, ఎవరిని స్తుతించాలంటే, యేసయ్యా ఇది జరిగించావు కదా, థ్యాంక్ యూ, నీకు చాలా వందనాలయ్యా అని కొంతసేపు ఆయన స్తుతించు. తర్వాత పాస్టర్ గారికి ఫోన్ చేస్తావు, వచ్చి కనబడతావు. కనబడటం కుదరకపోతే, అయ్యా ఇది ప్రార్థన చేశారు కదా, ఇది జరిగింది, నువ్వు వాళ్ళకి ఏమో ఇవ్వవసరంలే, కోట్లు, ధనాలు, ధనగార్యాలు, ధాన్యాలు, పప్పులు, ఇవన్నీ ఏం అవసరం లేదు. ఆ కష్టం ఎవరి ద్వారా నీకు వచ్చింది అని అంటే, దేవుని దగ్గర నుంచి. ఇక్కడి నుంచి ఎలా అయింది అని అంటే, పాస్టర్ గారి ద్వారా కదండి. జస్ట్ పాస్టర్ గారు మీరు ప్రార్థన చేశారు కదా, ఇది జరిగిందండి, చాలా వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి, చాలే. ఇంకేం కావాలి? నీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది జరిగిపోయింది కదా, పాస్టర్ గారికి అది ఇయ్యాలో, ఇది ఇయ్యాలి, అది ఇవ్వకపోతే ఆయన ఏమనుకుంటాడో, అమ్మగారికి అది పెట్టకపోతే ఏమవుతుందో, పట్టు చీర పెట్టాలేమో, పాస్టర్ గారికి బట్టలు పెట్టాలేమో, 100 రూపాయలు కానికి ఇవ్వకపోతే ఎంత చేసినా కూడా పాస్టర్ గారికి పట్టలేదు అనుకుంటున్నాడేమో. ఇవి మన ఆలోచన కదండి. కానీ వారి ఆలోచన అది కాదు. అంతమంది అంతలా పగలు రాత్రి ప్రార్థన చేసిన నీ కోసం, ఆ కార్యం కోసం అంతమందికి
చెప్పేందుకు ఒక్కసారి కూడా నీకు పాస్టర్ గారు గుర్తు రాలేదా? అంతా అయిపోయి అన్నీ చూసేసుకున్నాక అందరూ మాట్లాడేసుకున్నాక అప్పుడు గుర్తొస్తారు పాస్టర్ గారు. ఇదండి జరిగింది, ఇదండి జరగబోతుంది, ఇదండి జరగాల్సింది కదా. నిజం చెప్పండి, మీ మనసుల మీద చెయ్యి వేసుకొని మాట్లాడండి, చెప్పండి. ఎప్పుడైనా ఏదైనా పని జరగాలి అని అనుకున్నా జరిగిపోయిన జరగకముందు కూడా అంతేనండి. 100 మంది దగ్గర నీ విషయం గురించి అంతలా ఓపెన్గా చెప్పేస్తావు ఏదైనా విషయం గురించి. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తావు? మళ్ళీ విషయం ఎవరి దగ్గర ఆల్రెడీ నువ్వు అందరికీ చెప్పేసుకున్నావు. అందరి దగ్గర ఇది జరగలేదు, అది జరగలేదు, ఇది జరగాలి, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది చెప్పేసుకున్నాక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పిన తర్వాత పాస్టర్ గారు మీరు ఎవరి దగ్గర చెప్పండి, మీ వ్యక్తిగతాల్లోనే ఉంచుకోండి, మీ దగ్గరే ప్రార్థన చేయండి కదా. అవును కదా, ఆల్రెడీ నువ్వు అందరికీ చెప్పేశారు. మళ్ళీ అది చెప్పడం ఇంకొకలా కూడా అది మారుతుందండి. నేను ఆ రోజు పాస్టర్ గారికి చెప్పాను, పాస్టర్ గారు అందరూ చెప్పేశారు. ఆవిడే చెప్పేసుకుంది ఆల్రెడీ అందరికీ, ఆయనే చెప్పేశారు అందరికీ. లాస్ట్లో వచ్చి పాస్టర్ గారిని ప్రార్థన చేయమన్నా మంచిదే. ఈలోపు అది ఎలా మారుతుందంటే పాస్టర్ గారు చెప్పేశారు, నేను చెప్పొద్దన్నానుగా పాస్టర్ గారు, మీరు ఎలా మాట్లాడతారండి, అలా ఎలా చేస్తారండి, ఇది మీ మనసులో ఉంచుకొని ప్రార్థన చేయమన్నాను కదా. వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారండి, నువ్వు చెప్పుకొని వచ్చి ఎవరి మీద వేస్తావు నిందా? పాస్టర్ గారి మీద, పాస్టర్ గారి మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళతో ఉంటున్న వారి దగ్గర, ఎవరి మీద? ఏ విధంగా దేవుని స్తుతించాలి అంటే దానియేలు మనకి కనబడుతూ ఉన్నాడు. మొదటిగా స్తంభముల తన పని జరగకముందు దేవుని దగ్గరికి వెళ్ళాడు ఆ కలభావం కోసం. పని జరిగిన తర్వాత కూడా ఎవరి వల్ల జరిగిందనే విషయాన్ని మర్చిపోలేదండి. ఫస్ట్ చేసిన పని ఆ భావం అతనికి మొత్తం దేవుడు బయలుపరిచిన తరువాత ఫస్ట్ స్తుతించిన దేవునికి. సరే పాస్టర్ గారి వరకు మీరు రావద్దు, కనీసం దేవుని స్తుతిస్తున్నారు. ఆ పని జరిగిపోయాక మళ్ళీ దేవుడే అవసరం లేదు, మళ్ళీ మోకాళ్ళే వేయవసరం లేదు, మళ్ళీ ప్రార్థనకే రావసరం లేదు, మళ్ళీ దేవుని స్తుతించిన అవసరమే లేదు. అప్పటి వరకు 10 గంటలకే ప్రార్థనకు వచ్చేస్తాం, 11 గంటలకే ప్రార్థనకు వచ్చేస్తాం. అది జరిగిన తర్వాత 12 తర్వాత వస్తాం ఆమేన్ అనే టైంలో, లేదా మళ్ళీ ప్రార్థన చేసే టైంలో. ఇది కాదండి దేవుని దగ్గర రాజీ పడాల్సింది. దీని విషయంలో కాదు మీరు రాజీ పడాల్సింది. మీరు పవిత్రంగా ఉండాలి అని అనుకుంటే, మీ పవిత్రతను మీరు కాపాడుకోవాలి అని అంటే ఏ విషయంలో ఎలా ఉండాలో దేవుని దగ్గర అలానే ఉండాలి. స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో, మీకు జరుగుతున్న ఆటంకాల విషయంలో, వీటన్నిటి విషయంలో. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, టైం అయితే అయిపోయింది. మనం జరిగినంతసేపు ఎంతగా దేవుని స్తుతిస్తాము అని అంటే అసలు ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు కదండి. ఏదైనా మనకు పని జరగలేదు అని అంటే అక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళం, మోకాలు లేవం, కళ్ళల్లో కన్నీరు ఆగదు. జరిగిన తర్వాత నిమిషం ఇక్కడ కనబడం, దేవుని దగ్గర కనబడం, సేవకుల దగ్గర మొహం చూపించాం, దారిన పోతున్నా కూడా వెళ్ళిపోతాం. ఆ విధంగా రాజీ పడ్డారు మనుషులు ఇప్పుడున్న పరిస్థితుల బట్టి కదండి. ముందున్న ఆతృత, ముందున్న ఆరాటం పనులు జరగడానికి జరిగే టైంలో జరిగిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? దేవునికి జరగక ముందు కాదండి, జరిగిన తర్వాత నువ్వు కావాలి కదండి. జరగక ముందు నువ్వు కనిపిస్తే ఏంటి, కనపడకపోతే ఏంటి? ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, సేవకులు ప్రార్థన దేవుడు వింటాడు. మరి జరిగిన తర్వాత నువ్వు కనబడవు.
అబ్బా ఎక్కడే దేవతలు వచ్చి దేవుడిని స్తుతిస్తున్నారేమో అన్నంతలా ఉంటాం. కార్యం జరిగిన తర్వాత అసలు దేవుడే గుర్తుకు రాదు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడంటే ఇంకొకటి ఏదో దానికి వెంటబడుతుంది చూడండి, దానికి తగిలి ఇంకొక రెండోది వెనకాల తోకబడుతున్నప్పుడు వస్తారు దేవుడి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి. అప్పుడు స్తుతిస్తాం మళ్ళీ వచ్చి. దేవుడు ఒకటి చూస్తాడు, ఇలా 2 చూస్తాడు, 3 చూస్తాడు, 4 చూస్తాడు, లేదా 5 చూస్తాడు. 6వ దానికి మీకు సమాధానం వేరేగా ఇస్తే మళ్ళీ వచ్చి స్తుతించడానికి మీరు ఉండరు, నేను ఉండను. ఆ పని జరుగుతుందా లేదా అని తెలుసుకునే అంతగా మనం ఉండలేము కదా. ఏ విషయంలో రాజీ పడుతున్నారు అనేది ఆలోచించుకోండి. ఎక్కడ రాజీ పడుతున్నారు? దేవుని దగ్గర, లోకంలోనా? లోకంలో రాజీ పడి దేవుని దగ్గరకు వస్తే బాగుంటుంది, లేదా దేవుని దగ్గర రాజీ పడి లోకంలోకి వెళ్తే కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది. మహా అయితే 1 రోజు, లేదా నెల రోజులు, 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బాగుంటుంది, 60 సంవత్సరాలు బాగుంటుంది. నువ్వు మంచం పడ్డాకైనా తెలుస్తుంది నీకు. ఆ రోజు నేను ఇక్కడ ఏదైతే లోకంలోనో అక్కడ రాజపడి దేవుని దగ్గరికి వెళ్తుంటే బాగుండేది అని. అప్పుడు నాకు 8 సంవత్సరాలు ఎంత దురిదాయి వెళ్ళిపోతున్నాయో రోజు. మన గడ్డంలో ఎవరు చెప్పారు? పాస్టర్ గారు అలానే చెప్తున్నారు, అది చేయడు ఇది చేయడు దేవుడు. కార్యాలన్నీ బాగానే చేసేస్తున్నాడుగా, ఏముంది, నేను బాగానే ఉన్నానుగా. దేవుడు కూడా తన సమయాన్ని ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు అది జరిగించాలో అప్పుడే జరిగిస్తాడు. నువ్వు ఇప్పుడు పాపం చేయగానే నీకు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడా అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇంకొక దానికోసం నీకు టైం ఇస్తున్నాడు, లేదు దానికి కూడా టైం ఇచ్చాక అయినా అలానో ఇంకొక దానికోసం ఇస్తున్నాడేమో. అలా 10, 20, 30 పాపాలు, 40 పాపాలు చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు అలానే నీకు చూస్తూనే ఉన్నాడు, నీ కార్యాలు చేస్తూనే ఉన్నాడు అని నువ్వు అనుకో చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక్కరోజు దేవుడు చూస్తాడు. ఆయన కూడా చూసి లేదు అవి ఇప్పుడు మారుతుందా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు మారలా. ఇలా ఎన్ని మార్పుల కోసం నేను చూస్తూనే వచ్చానే, ఇంకా నేను కూడా ఏం చెయ్యలేవని చెయ్యి ఎత్తేస్తాడు దేవుడు కూడా. అప్పుడు మనల్ని చేతుల మీద మోసే వాళ్ళు కూడా ఉండరండి దేవుడు చేతులు ఎత్తేసాక. అలాంటి రోజులు మనకి రాకూడదని దేవుడు ముందుగానే మనకి చెప్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు మనం చూడకూడదని దేవుడు మనకి ముందుగానే హెచ్చరికిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజు, ఏదో ఒక విధంగా, ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ఒక ఆదివారం, ఏదో ఒక మంగళవారం, ఏదో ఒక శనివారం ఎవరి ద్వారా అయినా మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా ఎలా ఉన్నామంటే అక్కడ రాజీ పడుతున్నాం. ఏముందిలే, మళ్ళీ ఇస్తాం, మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఉంటాం, మళ్ళీ పంటాం, తింటాం, తిరుగుతాం. ఇదే ఆలోచన అయితే ఎక్కడ రాజీ పడుతున్నారు మీరు? లోకంలో రాజీ పడినంతసేపు మనం అపవిత్రులుగానే ఉంటాం. మన పవిత్రతను మనం కాపాడుకోలేము. ఎక్కడ దాని దగ్గర రాజీ పడి దానిలోకి వెళ్ళిపోయినప్పుడు దేని దగ్గర రాజీ పడకూడదు. స్తుతించాలి, ఈరోజు స్తుతిస్తే రేపు స్తుతించకూడదు. ఈరోజు ప్రార్థన చేసాం కదా, సాయంత్రం చేయవసరం లేదు. ఇప్పుడు చదివాం కదా, ఇంకా చదవని అవసరం లేదు. ఇప్పుడు మందిరానికి వెళ్ళాం కదా, రేపు వెళ్ళవసరం లేదు. ఈరోజు వెళ్ళి కనిపించేసాం కదా, లేదా పాస్టర్ గారు ఈరోజు వచ్చి ప్రార్థన చేశారు కదా, ఇక్కడ ప్రార్థనకి వెళ్ళిన అవసరం ఏముంది? ఇది ఒక కొత్తగా నేర్చుకున్నాను. ఈరోజు పాస్టర్ గారు వెళ్ళి ఏదో ఒక అవసరం మీద అలా నడుచుకుని వెళ్తారు. అయ్యో మనసు అనిస్తలే కదా, ఆ రోజు ఆ అవసరం చెప్పారు కదా అని ప్రార్థన చేస్తారు. తెల్లారే ఒక ప్రార్థన ఉంటుంది, లేదా తెల్లారే ఆదివారం అవుతుంది. ఏం చేస్తున్నారంటే నిన్నే కదా ఆల్రెడీ
నడిపించేసాం. ఆమె ఆల్రెడీ ప్రార్థన చేసేసింది. రేపు కూడా ప్రార్థన చేయించుకుంటాకే వెళ్దాం అనుకున్నాను. ఇంక ఈరోజు ఎందుకు? పర్లేదు ఆమె చేసేసింది కదా. కొత్త ఫ్యాషన్ అనమాట. ఎందుకోసం వస్తున్నారంటే ప్రార్థనకి, ప్రార్థన అయిపోయాక పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడానికి. దేవుని కోసం కాదు, అక్కడ కూడా మీకోసమే. దేవుడి కోసం మీకోసం ఉంటాడు, మీరు మీకోసమే ఉంటారు. మరి దేవుని కోసం ఎవరు ఉంటారు? అందుకోసమే కదా దేవుడు మనల్ని ఎంచుకునింది. అక్కడ రాజీ పడ్డారు మళ్ళీ. నా కోసం నేను ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను, నా కార్యం జరిగిపోవాలని వచ్చా. ప్రార్థన అయ్యాక ప్రార్థన చేయించుకున్నాము, వెళ్ళిపోయాము. లేదా ముందు రోజు చేసేస్తే రేపు ఆదివారం అవసరంలా, శనివారం అవసరం, మంగళవారం అవసరం, అసలు ప్రార్థనే అవసరం. నేనే వచ్చి చేయించుకుందాం అనుకున్నాను అమ్మగారు, నేనే వచ్చి కనబడదాం అనుకున్నా అయ్యగారు. ఈలోపే మీరు వచ్చారు. బాగానే వచ్చారండి. ఏ మాటలు. ఇక మళ్ళీ కనబడు. ఈరోజు ప్రార్థన చేయించుకున్నాం, ఆ ప్రార్థన చేయించుకోగానే సాయంత్రం అంతా అవసరం తీరిపోద్ది. మళ్ళీ అవసరం వచ్చే వరకు ఈ గడప తొక్కరు. అలాంటి క్రైస్తవులు అయిపోయారు. అలాంటి క్రైస్తవులు ఉన్నంతకాలము అన్యులైనటువంటి వారు మనం చులకనగా చూస్తూనే ఉంటారు. వారి ముందు మనం తక్కువగా కనపడుతూనే ఉంటాం. వారు మన దేవుని ఎప్పుడు అసహిస్తూనే ఉంటారు, అపహసిస్తూనే ఉంటారు. ఆ రోజుల్లో దేవుని అపహసించారు, ఈ రోజుల్లోనూ దేవుని అపహసిస్తూనే ఉన్నారు. తర్వాత రోజుల్లో కూడా దేవుని అపహసిస్తూనే ఉంటారు. ఎందుకు? మన వల్ల, నా వల్ల, నీ వల్ల. మనం చేసే చిన్న పొరపాటు ఎక్కువ మార్పును తీసుకొస్తుంది దేవునికి దూరంగా ఉంచడానికి కదండి. ఏ విషయంలో రాజీ పడాలో ఆ విషయంలోనే మనం రాజీ పడాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ తగ్గాలో అక్కడే తగ్గాలి అని తెలిసినప్పుడు ఏ విషయంలో రాజీ పడాలి దేవుని దగ్గర, ఏ విషయంలో రాజీ పడకూడదు అనే విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది కదా. కొత్తగా ఏం చెప్పవసరం లేదు. ఏమంటే ఏదో చెప్తున్నాం, మీకేదో తెలియదు, పాపం చిన్నపిల్లలు పాస్టర్ గారు అనుకుంటున్నారంటే కదా. నాకు తెలిసి మీరేమైనా చిన్నపిల్లలు కదా. నిన్న రాత్రి అన్నారు పాస్టర్ గారు, చిన్నపిల్లలు మీరందరూ, మీరు పాస్టర్ గారి కంటే పెద్దలు. వయసులో కాదండి నేను అనేది, వయసులో చిన్నోళ్ళే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, వయసుతో అవసరమే లేదు మనకి. ఇక్కడ దేవుడు మనల్ని చిన్నపిల్లలానే లెక్కేస్తున్నారు కాబట్టి పాస్టర్ గారు కూడా చిన్నపిల్లలానే లెక్కేస్తున్నారు. కానీ మనం చిన్నపిల్లల్లా ఉండట్లేదే. చిన్నపిల్లల మనసు ఎలా ఉంటుంది? చాలా ప్యూర్ ఉంటుంది, చాలా ఏ కల్మషం ఉండదు. వాళ్ళు ఏది అనిపిస్తే అదే చెప్తారు, ఏది కనిపిస్తే అదే చేస్తారు, ఏది అనాలనిపిస్తే అది అనేస్తారు. వెళ్ళొద్దు అన్నా కూడా అది వాళ్ళకి చేయాలనిపిస్తుంది కాబట్టి చేసేస్తారు. కపటం లేని మాటలు మాట్లాడతారు. వాళ్ళకి ఏం తెలియదు కదా, నువ్వు ఇది నువ్వు అది అని. ఇంకా పాస్టర్ గారు మిమ్మల్ని అలానే అనుకుంటూ ఉన్నారు. మా పిల్లలకి ఏం తెలియదు. నిజమే, ఏం తెలియదు. దేవుడు చెప్పేంతవరకు ఎవ్వరికి ఏం తెలియదు. దేవుడు మాట్లాడేంతవరకు ఎవ్వరికి ఏం తెలియదు. అలానే దేవుడు మాట్లాడుతున్నాడే అప్పుడు కూడా తెలియనట్టే ఉంటాడా? చెప్పండి. ఇప్పుడు కూడా ప్రతి వారం మంగళవారం ప్రార్థనకు వస్తున్నారు, శనివారాలు వస్తున్నారు, ఆదివారాలు వస్తున్నారు, క్రమ కొడుకులకు వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలకు వస్తున్నారు, గృహ కూటగాలకు వస్తున్నారు, అన్నిటికి వస్తున్నారు. అన్ని చోట్ల అందరూ మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, సేవకులు మాట్లాడుతున్నారు. అన్ని దేవుడు మీకు తెలియజేయాలి. నా పిల్లలు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ తెలియజేస్తూనే దేవుడు వస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కనిపించడం మాత్రమే చిన్నపిల్లల్లా కనిపిస్తున్నాం మనం. దేవుని దగ్గరికి వచ్చి చేసే పనులు చిన్నపిల్లల్లా లేవు మనకి కదండి.
దేవుని దగ్గరకు వచ్చి చేసే పనులు పెద్దవిగా ఉన్నాయి. చూడటానికి మాత్రం చిన్నపిల్లల దేవునికి కనబడుతూ ఉన్నాం. దేవుని ప్రియమైన పిల్లలం మనం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏ విషయంలో రాజీ పడాలి మీరు, ఏ విషయంలో రాజీ పడకూడదు. దానియేలు ఏ విషయంలో రాజీ పడ్డాడు? దానియేలు ముందు పెట్టి చెప్తూ ఉన్నాడు, ప్రార్థనలో రాజీ పడలేదు, స్తుతించడంలో రాజీ పడలేదు, చావటానికి రాజీ పడలేదు, తనకున్న ఆటంకాలన్నింటినీ అధిగమించడానికి రాజీ పడలేదు కదండి. చాలా దృఢంగా నిలబడ్డాడు. దానియేలు గురించి ఎప్పుడూ వింటాం, ఎప్పుడూ చదువుతాం, ఎవరికొకరి ద్వారా తెలుసుకుంటూనే ఉంటాం. అయినా దానియేలు అంత పెద్దగా బ్రతకకపోయినా మనకిచ్చిన చిన్న మనసు మంచిగా నమ్మకంగా బ్రతికితే చాలు అనుకుంటున్నాడు దేవుడు. ఇది దేవుడు మనకు అనుగ్రహించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి. దేవా, నేను ఏ విషయంలో రాజీ పడుతున్నాను, ఏ విషయంలో రాజీ పడట్లేదు అడగండి. పనుల దగ్గర రాజీ పడుతున్నానా? ఏదైనా అవసరం వచ్చినప్పుడే మీ దగ్గరకు వచ్చి రాజీ పడుతున్నానా? ఎక్కడికైనా వెళ్ళటం విషయంలో నేను వెనక్కి పెట్టి రాజీ పడుతున్నానా? ఏ విషయమైనా కానీ మీకు తెలుస్తుంది కదా, నేను రాజీ పడుతున్నానని నాకు తెలుసు, నా మనసుకి తెలుసు. దాన్నే నేను అడగలను. మీ అందరి మనసులో ఏముంది అనేది నాకు తెలియదు కదా. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి, ఏ విషయంలో నేను రాజీ పడుతున్నాను దేవుడా, ఏ విషయంలో నేను రాజీ పడట్లేదు, దేనికి పడాలి, దేనికి పడకూడదు, నాకు ఇంకా నేర్పించు అని అడిగాను. దేవుడి తన ఇచ్చిన మాటలు బట్టి మీ అందరికీ అవన్నీ నేర్పిస్తాడు. ఈ యొక్క మాటలు మన వెనుకల్లో దేవుడిని నుంచి ఆశీర్వదించిన కాదు. ఆమేన్.